कोरटला के साबिक़ कौंसलर ने सहाफ़ियों से खिताब करते हुए कहा कि अपने अच्छे कामों और अवामी खिदमत के बायस वो वार्ड नंबर 10 और 11 की आवाम के सामने मौजूद हैं। उन्होंने कहा कि अवामी मसाइल के हल और वार्ड की मजमूई तरक्की के लिए वो मुसलसिल कोशा रहे हैं। साबिक़ कौंसलर ने वार्ड नंबर 10 और 11 की आवाम से अपील की है कि वो कांग्रेस पार्टी के हाथ के निशान को वोट देकर दासरी स्वतना और राजशेखर रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाएं। అందరికీ నమస్కారం అండి. నేను కొట్ల పట్టణంలోని 10వ వార్డు 11వ వార్డులో 10వ వార్డులో నా భార్య అయినటువంటి దాసరి సునీత గారు పోటీ చేస్తున్నారు. 11వ వార్డులో దాసరి రాజశేఖర్ అని నేను పోటీ చేస్తున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాము. గతంలో 11వ వార్డు కౌన్సిలర్గా మా భార్య గెలుపొంది అనేకమైనటువంటి సేవలు చేసినాము. ఆ సేవలను గుర్తించి ప్రజలందరూ 10, 11 వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకే ఓటేసి గెలిపించగలరని, అలాగే మేము చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని గతంలో స్వర్గరథం చేయించి ఉచితంగా దాన సంస్కారాల కోసం ఉచితంగా పంపిస్తున్నాము. అలాగే కరోనా సమయంలో కూడా కరోనా కిట్లు ఇచ్చాము. తర్వాత రేషన్ లేనటువంటి వారికి బియ్యము, పప్పులు, కాయగూరలు, నిత్యావసర సరుకులు ఇచ్చినాము. అలాగే నిరుపేదల పిల్లలకు ఆర్థిక సాయం చేసినాము. ఇక నుంచి సుధా మేము మానవ సేవే మా లక్ష్యంగా ఎన్నుకొని మమ్మల్ని మీ సేవ చేయించుకోవడాన్ని మీ అమూల్యమైన ఓట్లేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలరని, కొట్ల పట్టణంలోని 10వ వార్డు మరియు 11వ వార్డులో అత్యధిక మెజార్టీనిచ్చి గెలిపించగలరని ఈ వార్డు ప్రజలను నా శ్రేయోభిలాషులను కోరుచున్నాను. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. మాకు మద్దుల చెరువు వలన ఆ కాలువతోని అచ్చిన నీళ్ళతోని 2 వార్డులు ముంపుకు గురి అవుతున్నాయి. ప్రతి సంవత్సరము నేను ఆ వరద లోపల తిరుగుతూ వార్డులోని ప్రజలందరినీ ఆదుకుంటూ వాళ్లకు నిత్యావసర సరుకులు, పాల ప్యాకెట్లు జేసీబీల ద్వారా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ యొక్క వరద కాలువ నిర్మాణానికి నేను భిక్షాటన చేసినాను. గత గవర్నమెంట్ పాలకవర్గం బీఆర్ఎస్ వాళ్ళు చేయని పక్షంలో నేను భిక్షాటన చేసినాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అది శాంక్షన్ అయింది. దానికి నిధులు మంజూరు చేశారు మా నరసింగన్న ఆధ్వర్యం లోపల. కావున అట్టి కాలువ నిర్మాణం పూర్తిగా జరుగుతున్నది. దాంతోపాటు ఈ వార్డులో ఉన్నటువంటి సీసీ రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం జరుగుతుంది. అలాగే మనము పట్టణం లోపల కొట్ల పట్టణం లోపల 10వ వార్డు 11వ వార్డు అభివృద్ధి పథంలో ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. అలాగే నేనేమనుకుంటున్నా అంటే నిరుపేదలకు చనిపోయినప్పుడు ఆ ఇంటి ఓనర్లు ఇంటికి రానివ్వడం లేదు. అది నా మైండ్ లోపల ఉండిపోయింది. కావున గెలిచిన తర్వాత ఫస్ట్ ముగ్గు పోసేది ముక్తి నిలయం కొరకే చేస్తున్నాను. ఖచ్చితంగా ముక్తి నిలయం నిర్మిస్తాను. ఇంకా కొట్ల పట్టణంలో దొంగల బిడద కోసము ప్రతి వార్డులో ప్రతి కూడలి లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించినాను. అలాగే మన దొంగల భయము పడితే డోర్లు లాకులు పలకొట్టడం వలన నష్టపోతురు అని చెప్పి ప్రజలు నష్టపోతురు అని చెప్పి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉచితంగా ఏర్పాటు చేయిస్తున్నాను. ఇంకా అందరికీ ధన్యవాదాలు. మేము భార్యాభర్తలు ఇద్దరము పోటీ చేస్తున్నాం 10, 11వ వార్డులో. ఇంతకుముందు 11వ వార్డు గెలిచిన మీ దీవెనలతోటి నేను భారీ మెజార్టీతోటి గెలుపొందిన. ఇప్పుడు కూడా 10, 11లో మేము భార్యాభర్తలు పోటీ చేస్తున్నాం. మీ దీవెనలతోటి మమ్మల్ని గెలిపించండి. జై కాంగ్రెస్.